సమయంలో ప్రభు వల్ల కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో మరి మోకరించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఉండండి. ఎందుచేతనంటే ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దీనిని చేయించున్నాడు. ఇందువలననే మీలో అనేకులు రోగులు అనేకులు నిద్రిస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇదేదో రొట్టె అనుకుని ద్రాక్షారసం అని అనుకుని దాన్ని మనం భుజించి సేవించడం కాదు, కానీ నా కొరకు కల్వరి శిలువలో ఒక బలియాగం జరిగింది. ఆ యొక్క బలియాగం నా ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో నలుగగొట్టబడ్డాడు. ఆయన శరీరం మొక్కలైపోయింది నా కొరకు. ఆయన శరీరం దున్నబడిపోయింది. అది నేను చేసినటువంటి పాపము కొరకు. ఆయన రక్తం అనేటువంటిది కల్వరి కొండ నుంచి కారుతూ ఉంది. ఎందుచేతనంటే నేను చేసినటువంటి పాపమును బట్టి నన్ను దేవుని బిడ్డగా మార్చుట కొరకే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి నేను ఏ విధమైన పాపం చేయకూడదు, అపరాధం చేయకూడదు, దాన్ని విడిచిపెడతాను అని మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. యేసు క్రీస్తు అనేక సార్లు తెలియచేస్తున్నాడు, దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి అంటున్నాడు. అంటే నేను నీ కోసం నీ పాపము తొలగించిన కొరకు ఎన్ని కష్టాలు పడ్డానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పాపం అంత భయంకరమైనది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంతేకాకుండా నేను వచ్చే వరకు నా యొక్క మరణమును మీరు ప్రకటించండి అని తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఆ మాటలకు విలువనివ్వకుండా మన ఇష్టానుసారమైన భక్తిని చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలోనికి వెళ్ళలేని స్థితి వచ్చింది. కాబట్టి ఈ సమయంలోనైనా ప్రభా, ఇదిగో నీ శరీరాన్ని ఇటు రీతిగా సమీపించేటువంటి ధన్యతనిచ్చారు, నీ రక్తాన్ని ఇటు రీతిగా స్వీకరించే ధన్యతనిచ్చారు. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను, నా అపరాధములన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభా, ఇదిగో విడిచిపెడుతున్నాను ప్రభా, నన్ను క్షమించండి, నీ బిడ్డగా మార్చండి. ఈ యొక్క శరీరాన్ని ఈ రక్తాన్ని స్వీకరించుటకు నన్ను యోగ్యురాలిగా చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే అపరాధిని యేసయ్య అనేటువంటి పాటలు పాడుతూ నీవు అపరాధి అని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో. నేను అపరాధం చేశానయ్యా, దయచేసి నా మీద కృప చూపించండి ప్రభా, నన్ను కనికరించండి ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో మనం కోరపడదాం. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకుని ఒకసారి, ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా నీవు చేస్తావేమో, నీ చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడక ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, హృదయాలోచన ద్వారా కానీ ఏమైనా చేసేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాటను పాడుచు నీ అపరాధములన్నీ ఒప్పుకోనాలని మనవి చేస్తూ ఉన్నాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా, Pro
కావున యేసు ఇట్లనే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వారి యందును నిలిచి ఉంటును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. అదేవిధంగా మరి యొక్క చోట దేవుని యొక్క వాక్యము ఇలాగా తెలియచేస్తుంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలననే వీళ్ళు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ యొక్క శరీరము కొరకు, ఈ యొక్క రక్తము కొరకు నీవు సిద్ధపడాలి అంటే, నువ్వు యోగ్యత పొందుకోనాలి అంటే నీ తప్పులన్నీ, అపరాధములన్నిటినీ, పాపములన్నిటినీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇదే నీకు సమయం. ఇంతవరకు నీవు అపరాధిని యేసైనటువంటి పాట పాడుచూ ఉండగా వాటిని ఒప్పుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. విడిచిపెట్టి ఇంకను ఎవరైనా అపరాధములను, పాపములను ఒప్పుకొనకపోయినట్లయితే ఈ ప్రార్థన చేసేటువంటి సమయంలోనైనా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఒక్కసారి కల్వరి సిలువలో వేలాడుచున్న యేసును మన ఆత్మీయ నేత్రముతో చూద్దాం, మన మనోనేత్రముతో చూద్దాం. ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నాడో కల్వరి సిలువలో. ఆ పొడవైనటువంటి మార్గము గుండా యేసును కొట్టుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, ఉమ్ములూస్తూ, భారమైన సిలువ ఆయన భుజం మీద మోపి హేళన చేస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంత బాధపడుచు ఉన్నాడో ఒక్కసారి కండ్లు మూసుకున్నటువంటి నీవు ఒక్కసారి దాన్ని చూడు. ఎత్తైనటువంటి కొండ మీదకు మోయలేకని యొక్క పాప భారమును మోస్తూ యేసు వెళ్ళాడు. సిలువను గ్రగ్గున దించారు. యేసు క్రీస్తు ఏ మాత్రమును కూడా తన కొరకు చిందించాడు. నీ కొరకు, నా పాపం కొరకే చింతిస్తున్నాడు. యేసు మాటలు జ్ఞాపకం చేసుకో. అయ్యా, నా అపరాధములను క్షమించండి అని ఈ యొక్క సమయంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ యొక్క ప్రియ బిడ్డలు తండ్రి నాయన, నీ మాటలు విన్నటువంటి బిడ్డలు ఎందరైతే ప్రభా హృదయపూర్వకముగా వారి తప్పులను, అపరాధములను, పాపములను ఒప్పుకుంటూ ఉన్నారో, విడిచిపెడుతూ ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలను దర్శించుకొనడుచున్నాను ప్రభువా. నేనైతే ప్రభువా పాట పాడించి వారిని ఒప్పింప చేయగలను, కానీ వారి హృదయంలో ఒప్పింప చేయలేదు ప్రభువా, వారి మనస్సులోనూ ఒప్పింప చేయలేదు ప్రభువా. నీవైతే హృదయమును, మనస్సును
అంతరంగం అంతటిని ఎరిగిన వాడవు ప్రభా. ఇదిగో నీ ప్రియ బిడ్డలను దర్శించండి. ఎందరూ నిజముగా ఒప్పుకుంటున్నారో ప్రభా, బిడ్డలను క్షమించి ప్రభువా వాటిని పరిశుద్ధులుగా చేసి యోగ్యత కలిగి ఉండినట్లు కృపను అనుగ్రహించండి. ఎందరైతే ఇక్కడ ఒప్పుకోలేకపోతున్నారు అటువంటి వారికి వారి హృదయాన్ని తెరవండి అయ్యా. జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించండి. అయ్యో ఇది చాలా పొరపాటు అని వారు తెలుసుకుని ప్రభువా ఈ మాటకి విధేయులై ఆయన విడిచిపెట్టి సిద్ధపాటును కలిగి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని స్వీకరించాలి. నేను యోగ్యత కలిగి ఉండాలని యోగ్యతను కలిగి ప్రభువా స్వీకరించగలిగినట్లు అట్టి బిడ్డలను కూడా దయతో క్షమించుమని నాయన ఇక వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పొందుచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపములకు ఈ పాట్లు నొందినావా. ప్రభు శరీరం తరపు ప్రభు రక్తం తరపు దేవపాశం ప్రార్థన చేస్తారు. ప్రేమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ తయారు చేయబడినటువంటి ఈ రొట్టె కొరకు ద్రాక్ష రసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా మీకు తయారు చేసిన బిడ్డలను దీవించండి. ఈ రొట్టెను మీరు ముట్టండి నాయన, దీన్ని పవిత్రపరచండి. మీ యొక్క శరీరంగా దీన్ని మార్చమని అడుగుతున్నాం. మీ శక్తితో నింపండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా దీన్ని మీరు ముంచండి నాయన, దీన్ని పవిత్రపరచండి. మీ యొక్క రక్తముగా దీన్ని మార్చండి నాయన. మీకు పొందినారు ప్రభా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క శరీరమును రక్తమును తీసుకుని వెళ్ళి మీ బిడ్డలకు పంచిపెడుతూ ఉంటుండగా మీరు వారిని దర్శించండి నాయన. ప్రభా వారు ప్రభా ఇవనైనా నీలో అంచకెచ్చబడి నీలేదులను సహాయం దయచేయండి. ఈ యొక్క శరీరాన్ని తీసుకుని ప్రభావితమైన ఈ యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడు వారిని మీరు దర్శించండి. అది పూజించి దాన్ని స్వీకరించినప్పుడు మీ యొక్క ఆత్మ చేత వారిని నింపండి, వారిని బలపరచండి. ఏ ఒక్కరైనా అయోగ్యముగా దయలో ప్రవేశించినట్లయితే ప్రభా దయతో వారిని మన్నించండి, క్షమించండి. ఇక ఎన్నడూ కూడా చరిత్రగా ఉండకుండా ప్రభావితమైనా నిన్ను కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ప్రభా చేపడుతున్నటువంటి దైవ సేవకులమైనటువంటి మమ్మలను మీరు దర్శించమని ఈ యొక్క సంస్కార విధులు మీరు చూడండి. యేసుక్రీస్తు వారి బ్రతుకులతో ప్రార్థించి బ్రతుకులాడు వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. శివలో నాకై కాసే యేసు రక్తము. శివలో నాకై కాసే యేసు రక్తము. శిలనైనను మార్చెను యేసు రక్తము. శిలనైనను
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయులని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయులని చెప్పాను. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మీ చేతిలో ఉంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తి కనికరములు కలిగిన ప్రభువా, ఇదిగోనైనా నీ దయాహస్తాన్ని నీ బిడ్డలందరిపైన ఉంచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. బిడ్డలు తండ్రి మరి ప్రార్థన ద్వారా ఒప్పుకున్నారు, పాట ద్వారా ఒప్పుకున్నారు తండ్రి. నాయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఆయన యోగ్యత కావాలని అడిగారు ప్రభువా. ఆయన బిడ్డలందరినీ దర్శించండి. ఇదిగో నీ యొక్క శరీరమును, నీ యొక్క రక్తమును బిడ్డలు స్వీకరిస్తూ ఉండగా ప్రభువా, మీరు తోడైండి తండ్రి. యోగ్యమైన పాత్రలుగా బిడ్డలు చేయమని, నీ కృపను అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు నామములో అడిగి వేడుకొనిచి ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించుదాం. ప్రక్కనే ఉన్నటువంటి ఓదూరి మరియమ్మ గారు, వారు 200 రూపాయలు దేవునికి కానుకిచ్చారు. మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా వారి భర్త గారు అప్పలరాజు గారు చాలా బలహీనులుగా ఉన్నారు చాలా కాలం నుంచి. వారి కొరకు మీ కనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నారు. అప్పలరాజు గారు వారి కుటుంబం ఒక 25 కేజీల బియ్యం ప్యాకెట్ పాస్టర్ గారికి మాకు ఇచ్చారు. మరి వారికి ఏ లోటు కొరత లేకుండా నా దేవుడు వారిని ఆశీర్వదించును కాక, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రత్యేక కానుకలు సమర్పించుదాం. పాట పాడుతూ ఉండగా ప్రత్యేక కానుకలు దేవునికి సమర్పించుదాం. స్తుతిగానములు చేయుచు ఆయనను సేవించుడి. స్తుతిగానములు చేయుచు ఆయనను కీర్తించుడి. మన యెహోవా దయాళుడు, ఆయనను పట్టుకొనుడు. మన యెహోవా దయాళుడు, ఆయనను పట్టుకొనుడు. ఆయన ప్రేమ శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మీరందరూ స్వీకరించిన యెడల దేవుడు మన కొరకు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనమందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో
పరవశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడు శక్తిమంతుడైన ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. నీ కుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు తండ్రి నాయన ఈ లోకములోనికి పరిశుద్ధునిగా పంపించారు. ప్రతి విధమైన పాపమును తొలగించడానికి పరిశుద్ధుడైన నీ కుమారుడిని మా కొరకు కల్వరి శిలువలో బలియాగముగా అర్పించి ఉన్నారు ప్రభువా. నీ కుమారుని యొక్క శిలువ మరణము ద్వారా ఆయన చెందించినటువంటి రక్తము ద్వారా ప్రభువా ఇదిగో యొక్క దినాన మేము తండ్రి అబ్బా అని పిలవగలిగేటువంటి గొప్ప ధన్యతనిచ్చారయ్యా. మీతో మాకు సంధి చేశాడు తండ్రి, సమాధాన పరీక్షాడు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చావు. మరలా మేము చనిపోతే ఇదిగో తండ్రి ఇంటికి చేరగలమనేటువంటి గొప్ప ధైర్యాన్ని ఈ కుమారుని బలియాగం ద్వారా మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో యొక్క కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ కృపాహస్తాన్ని బిడ్డల పైన ఉచ్చుమని అడుగుచు ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డ రాకడ కొరకు సిద్ధపరచబడగలుగునట్లు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లి పోకుండా నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. రాజా క్రీస్తు వైపు చూస్తూ ఆయనంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, యథార్థవంతుడో, ఎంత విధేయత కలిగినటువంటి వాడో యేసును చూస్తూ ఆ లక్షణాలను దినము తండ్రి వారు పొందుకుంటూ పెంపొందించుకుంటూ ప్రభువా రాకడ కొరకు ఎదురు చూస్తూ నిత్య జీవ వారసులగునట్లు ఎత్తబడేటువంటి సంఘములో పాలు పొందేటువంటి బిడ్డలుగా నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ దిన పరిచర్యలో తండ్రి నాతో పాటు నాయన ఉన్నటువంటి దైవ సేవకులు దేవపాస్టర్ గారి వారి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిగా పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి ప్రభువా. నాయన నాగరాజును, చందును తండ్రి సురేష్ బట్టి ప్రార్థిస్తున్నాం, వారిని దీవించండి. చెర్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువా ఆయన పాటలు పాడిన బిడ్డలు తండ్రి సుమతి పాస్టర్ గారు, జోనీనా వారిని దీవించండి. మా తల్లి గారిని దీవించండి, జాన్ను దీవించండి తండ్రి. అదే రీతిగా మా అంకులను కూడా దీవించండి ప్రభువా. అదే రీతిగా నాయన ఇదిగో ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఈ వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపను అనుగ్రహించమని చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి, వృద్ధులను బట్టి, పురుషులను బట్టి ఆయన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని నాయన నీకు ఇష్టమైతే త్వరిత కాలంలో మేము లాక్డౌన్ నుంచి రిలీజ్ పొందుకొని ప్రభువా నాయన పూర్తిగా వ్యాధి నుంచి ప్రభు మా దేశం మా యొక్క ప్రపంచం అంతా రక్షించబడగలిగే కృపను అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుని ఉన్నాం. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరలా ఒకసారి మేమందరం ప్రభా నీ మందిరములో కూడుకుని మిమ్మల్ని మహిమపరిచే కృపను అనుగ్రహించమని యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరుగా. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. రాజ్యము మహిమై నిరంతరము నీవే మొదలండి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు ఈ వీడియో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, సంఘ బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము తోడుగా నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.